ఈరోజు డాక్టర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేము ఎన్ఎంఐసి టీం ఇద్దరు రావడం జరిగింది. నాతో పాటు డాక్టర్ జయమాలిని, ప్రోగ్రామ్ ఆఫీసర్ బిర్జునీసా అండ్ ఎన్ఎంఐసి టీం అందరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూడడం జరిగింది. మేము రిజిస్ట్రేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. అండ్ ఇర్రెగ్యులారిటీస్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్కానింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నారు. ఏదైతే స్కానింగ్స్ చేస్తారో అంతే మొత్తం స్కానింగ్స్ను ఆన్లైన్లో ఎంటర్ చేయాలి, కానీ అన్ని నంబర్ ఎంటర్ ఆన్లైన్లో చేయడం లేదు. అలాగే మాకు రిపోర్టింగ్ కూడా సేమ్ నంబర్ను మాకు రిపోర్ట్ చేయాలి. ఆ విధంగా ఆ నంబర్ రిపోర్టింగ్ అనేది మాకు చేయడం లేదు. సో ఆ డిస్క్రిపన్సీస్ చూడడం జరిగింది. ఇక్కడ 3 స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి. సో అంటే దాని అర్థం ఏంటంటే ప్రాపర్గా నంబర్ ఇక్కడ ఏదైతే నంబర్ స్కానింగ్స్ వస్తున్నాయో అన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోవడం, అన్ని మాకు రిపోర్ట్ చేయడం లేదంటే ఏదన్నా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా, ఏదైనా విల్ఫుల్ కానీ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి ఏమైనా మాల్ ప్రాక్టీసింగ్ జరుగుతుందా అనే అనుమానంతో మేము ఈ మెషిన్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో సీజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము కోర్టుకు దీన్ని ఫైల్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాం. సో కోర్టులో కేసు నడుస్తుంది. సో ఇట్లాంటి చాలా డయాగ్నోస్టిక్స్ లో మన డాక్టర్ కూడా రిఫర్ చేస్తారు కదా సార్, వాళ్ళకి తెలియదా? లేదు, డాక్టర్స్ రిఫర్ చేయొచ్చు. దానికి ఎట్లా అంటే దానికి ఎలా ఉంటుందంటే ఇక్కడ సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఏదైతే డాక్టర్ రిఫర్ చేస్తున్నారో ఆ డాక్టర్ పేరు దాంట్లో రాయాలి. అలాగే ఎవరైతే స్కానింగ్ చేస్తున్నారో ఆ డాక్టర్ పేరు రాయాలి. ఏదైతే పేషెంట్ వస్తున్నారో ఆ పేషెంట్ యొక్క కాన్సెంట్ దాంట్లో తీసుకోవాలి. సో ఇవన్నీ చూసాం ఆల్రెడీ. ఇవన్నీ చూసుకుంటే మేము ఒకప్పుడు ఇచ్చినటువంటి ఫార్మ్ ఎఫ్ అనేది చాలా పాతకాలంని మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి మేము ట్రైనింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ రేడియాలజిస్టులు అందరికి కూడా మేము హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే చట్టం ఏ విధంగా ఉంటుంది, మరి చట్టంని కరెక్ట్గా మెయింటైన్ చేయడం అనేది తెలుసుకోవాలి. ఆ చట్టంను కనుక కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే దాని పరిణామాలు అనేవి మేము సడన్గా విజిట్ చేసినప్పుడు ఈ విధంగానే ఉంటాయి. అంటే మేము పర్మిషన్ ఇస్తాం. మా పర్మిషన్ ఎలా ఇస్తామంటే రేడియాలజిస్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ వాళ్ళని చూసుకొని వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మాకు పెడతారు. దాన్ని బేస్ చేసుకొని మేము పర్మిషన్ ఇస్తాం. మేము ఇచ్చే సర్టిఫికెట్లో ఏ రోజు సర్టిఫికెట్ ఇచ్చాం, ఎంతవరకు పర్మిషన్ ఇచ్చాం అనేది ఒకటి ఉంటుంది. అలాగే స్కాన్ మిషన్ యొక్క నంబర్స్ ఉంటుంది, మేక్ మోడల్ ఉంటుంది, ఆ నంబర్స్ కూడా ఉంటాయి. అండ్ ఏ డాక్టర్ ఆ స్కానింగ్ మిషన్ పైన పనిచేయాలనే లిస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఏ డాక్టర్ పనిచేయాలో వాళ్ళకు డిగ్రీస్ ఏంటి అనేది కూడా దానిపైన ఉంటుంది. దాన్ని చూసుకొని, ఎందుకంటే ఆ సర్టిఫికెట్ కూడా వీళ్ళు రిసెప్షన్లో పెట్టాలి. మీరు పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా మీరు అడగచ్చు, ఏ డాక్టర్ ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకు పర్మిషన్ ఉందా లేదా చూస్తే ఆ సర్టిఫికెట్లో పర్మిషన్స్ కనిపిస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు పేషెంట్స్ అనేటోళ్ళు చూసుకోవాలి. రేట్స్ పైన మాకు అథారిటీ ఏం లేదు. రేట్స్ పైన మాకు వీళ్ళు ఈ డాక్టర్లే పెడతారు, కానీ ఆ రేటు పెట్టుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ సంవత్సరం మేము ఈ రేట్స్ పెట్టుకున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రేట్స్ వాళ్ళు ఆ 1 year మొత్తం నడిపించాలి. లేదు నెక్స్ట్ ఇయర్ June 1st కల్లా వాళ్ళు మేమేమైనా రేట్స్ మారుస్తున్నామంటే మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వని క్రమంలో లాస్ట్ ఇయర్ ఏదైతే రేట్స్ ఉన్నాయో అవే వర్తిస్తాయి. లేదు ఎక్కువ రేటు కనుక వీళ్ళు పెట్టినట్టయితే దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నంబర్కు కంప్లైంట్ చేయొచ్చు. అంటే సెక్స్ డిటర్మినేషన్ ఏమైనా జరుగుతున్నట్టయినా అది ఆ కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కావాలంటే ఇప్పుడు చెప్తాము, మీరు దాన్ని తెలుసుకోండి. అది నంబర్ వచ్చి 1800-599-3366. ఇది కంప్లైంట్ నంబర్. అంటే ఈవెన్ ఈ నంబర్ తోటి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏం చేశారంటే దాంతో ఒక బోర్డు తయారు చేస్తున్నాము. ప్రతి స్కానింగ్ సెంటర్, డయాగ్నోస్ సెంటర్, హాస్పిటల్లో కూడా ఈ బోర్డ్స్ పెడతాం. ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా సెక్స్ డిటర్మినేషన్ జరుగుతున్నట్టు అనుమానం వస్తే ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. సో ఆ నంబర్ అనేది ప్రతి హాస్పిటల్లో ఇన్ ఫ్యూచర్ వస్తుంది. ప్రతి హాస్పిటల్లో పెడతాం. అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లో పెడతాం. ఎక్కడైతే స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయో ప్రతి సెంటర్లో మేము పెట్టిస్తాం. అది ఈ మధ్యలో తీసుకున్నాము.
సో దాంతో ఎవరికైనా అనుమానం వస్తే సెక్స్ డిటర్మినేషన్ చేస్తారనే అనుమానం ఎవరికి వచ్చినా, పేషెంట్ అటెండర్కి వచ్చినా, ఎవరికైనా రాండి, జనరల్ పబ్లిక్ వచ్చినా మా పర్సన్ దగ్గర ఉంటుంది. ఆ పర్సన్ పేరు అవన్నీ నోట్ చేసుకుంటారు. ఇమీడియట్గా సైలెంట్గా దీనిపైన డెకాయ్ ఆపరేషన్ అనేది చేస్తాం. అంటే డెకాయ్ ఆపరేషన్ అంటే ఎవరికి తెలియదు. పేషెంట్ మా సైడ్ నుంచి కొందరు వస్తాం, డెకాయ్ ఆపరేషన్ అనేది చేస్తాం.